పుణ్యం సంపాదించుకున్నాం పర్వదినం కాబట్టి ముందు 2 నిమిషాలు అరుణాచల్ మాట్లాడుకోవడం ఈ రోజున బాగా తెలుసుకుంటూ అరుణాచలం చెన్నై తమిళనాడు తిరువన్నామలై అనే ప్రఖ్యాతి కాల్చింది. తిరువన్నామలై అందరికీ తెలిసిన విషయం ఏంటంటే దానికి స్టోరీ అగ్నిలింగం. అన్నింటికంటే ముందుగా వచ్చి లింగం అగ్నిలింగంగా వెలిసారు స్వామి. దానికి మనందరూ తెలిసిన విషయం ఏంటంటే విష్ణువులోంచి ఉద్భవించిన బ్రహ్మ. ఎవరి ముందు అనే సందేహం కలిగింది, ఎవరు ముందుగా ఉన్నారు అనే సందేహం కలిగింది. తండ్రి విష్ణువు అనే గుర్తించాక ఆమరదూడు నుంచి బయటికి వచ్చి ప్రపంచాన్ని చూశారు బ్రహ్మదేవుడు. అయితే అక్కడ చిన్న వాళ్ళిద్దరి మధ్య వాగ్వివాదం వచ్చినట్టుగా చెప్తారు. ఈ లోపల అగ్నిలింగంగా ఉద్భవించిన శివుడు మీ ఇద్దరి కంటే ముందు నుంచి నేను ఉన్నాను ఆయన అన్నట్టుగా పెద్ద అగ్నిస్తంభం వచ్చింది. అదే అరుణాచలం అరుణగిరి. దానికి ఇంకా స్టోరీ అందరికీ తెలిసిన విషయమే. బ్రహ్మ ఒక దిక్కుకి విష్ణు ఒక దిక్కు వెళ్ళి శివలింగం యొక్క మూల కలుసుకుని వెళ్తారు, విఫలం అవుతారు. అయితే ఈ స్టోరీ అందరూ తెలిసింది కాబట్టి దాని పెద్దగా మనం ప్రస్తావించిన అవసరం ఉంది ఇక్కడ. కాకపోతే అగ్నిలింగం అరుణాచలం అక్కడ ముఖ్యంగా మనం చేయాల్సింది అరుణగిరి ప్రదక్షిణం. సాక్షాత్తు శివుడే అరుణగిరిగా ఉన్నారు స్వామివారు. లోపల ఉన్న అగ్నిలింగం కంటే కూడా భగవాన్ బ్రహ్మర్షి గారు చెప్పినట్టు ఎక్కువ ప్రాముఖ్యత గిరికి అరుణగిరికి ఉంది. సో చాలా వరకు మనం కార్తీక పౌర్ణమి రోజుల్లో అరుణగిరి ప్రదక్షిణ చేసుకుంటాం అందరూ వెళ్ళి. ఆ అరుణగిరి ప్రదక్షిణంలో శివలింగ దర్శనం లోపల గర్భగుడిలో చేయకపోయినా పర్వాలేదంటారు. అరుణగిరి ప్రదక్షిణ ముఖ్యం. దీనిలో ఒక తెలియని రహస్యం ఉంది. అరుణగిరి భూమి పుట్టక ముందు నుంచి ఉన్నదంట. సాధకులు పురాణాలకు చెప్పబడింది. అరుణగిరి ఉండగా తర్వాత భూమి వెలిసింది అంట. దీని ముందు చిన్న కథ నడిచిందంట కైలాసంలో. తెలియని సాధకులు చెప్తుంటారు అరుణగిరి రహస్యంలో. ఏంటి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వెంకటేశ్వర స్వామి, అయ్యవారు, అమ్మవారు, శివుడు, శివపార్వతులు తల్లిదండ్రులు, వీళ్ళ నలుగురి మధ్యలో చిన్న డిస్కషన్ వచ్చేది అరుణగిరి సంబంధించి. ఏమిటి అంటే శివపార్వతులు, విష్ణువు ముగ్గురు కలిసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని భూమిపై వెళ్ళమని అడిగారట. స్వామి అందుకు కొంచెం సంశయించారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఏమిటి అనగా పూర్వం వినాయకుడి చేతిలో ఓడిపోయిన కథ ఉంటుంది. మనం ఏంటి అంటే తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేసేసి గెలిచారు ఒకటి వినాయక చవితిలో మనం వింటుంటాం కదా. సో ఆ విధంగా అక్కడ నేను ఓడిపోయాను, నాకు అక్కడ ఓటమి కలిగింది కాబట్టి మళ్ళీ నేను భూమి మీద వెళ్ళడం అనేది ఇక్కడ మళ్ళీలో ట్రిక్కీగా మళ్ళీ వల్ల నేను విఫలంగా ఏమైనా అవుతుందేమో అన్నట్టు సంశయిస్తున్నారు సుబ్రహ్మణ్య స్వామి. కానీ ఆయన మామయ్య అయిన విష్ణుమూర్తి శివపార్వతుల సంకల్పం వేరేగా ఉంది. భూమి మీద వెళ్తే భక్తులకు మోక్ష మార్గం చూపించాలని వాళ్ళ ఉద్దేశం. అయితే స్వామి వారు చిన్న కండిషన్ పెట్టారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు. అదేమిటనగా నన్ను ఎవరు శరణ చూసినా, నన్ను నమ్మి ఎవరు నన్ను ఫాలో అయినా వారికి మోక్షమే, ఇంకా మరీ జన్మ ఉండొద్దు అనే విధంగా ఆ మాట తీసుకున్నారు ఎవరికైతే విష్ణుమూర్తి దగ్గర. అలానే విష్ణుమూర్తి స్వామి కూడా తనతో పాటుగా వెళ్ళమన్నారు. కలియుగంలో నాతో పాటు మీరు కూడా రండి స్వామి అని మాయగారు అడిగారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అలా వచ్చిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భగవాన్ బ్రహ్మర్షి గారు. అలా వచ్చిన విష్ణుమూర్తి అవతారమే శ్రీ వెంకటేశ్వర స్వామి గారు, బాలాజీ. ఈ విధంగా మాట తీసుకొని భగవాన్ బ్రహ్మలుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిగా విష్ణుమూర్తి వచ్చారు. ఈ 2 కండిషన్స్ పెట్టుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అరుణాచలం దగ్గర రమణ మహర్షిగా వచ్చారు. వచ్చి లోపల గర్భగుడిలో లింగం కంటే కూడా సాక్షాత్తు శివుడి అయిన అరుణగిరి ముఖ్యం అని చెప్తూ అరుణగిరి ప్రదక్షిణం అక్కడే ఉండి అలా ఎంతో మంది భక్తులకు తను నమ్మి పట్టుకున్న వాళ్ళకి
మరు జన్మలో కూడా మోక్షం కలిగించారు కన్నదానితో సహా. ఈ యొక్క ప్రాసెస్ మనం గుర్తు చేసుకుంటూ ఈరోజు భజన కార్యక్రమం ప్రారంభించాం.